ఇవాళ మీ దాంట్లో నేను అడుగుతున్నాను, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇంతగానం అవుతుంటే మీరు ఏం బీకిరని చెప్పేసి బీఆర్ఎస్ కార్యకర్తలను బలి చేస్తున్నారా? నువ్వేదో కేసుకు పోతుంటే నువ్వేమన్నా దేశాన్ని ఏమన్నా ఉద్ధరించి వచ్చినవా? ఎవరికి ఏం చేసావని చెప్పి కార్యకర్తలు ఎందుకు వాడుకుంటున్నారా? సామాన్యమైన కార్యకర్తల్ని లాఠీ చార్జీలు పింక్ మీడియాను పెట్టుకుంటావు, పెట్టేసుకొని నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తావు. చట్టానికి ఎవరు చుట్టాలు గారు? రేవంత్ రెడ్డికి సంబంధం లేదు. విచారణలో భాగంగా ఏసీపీ రమ్మన్నప్పుడు ఈడీ రమ్మన్నట్టు కింద మీద మూసుకొని పోవాలా. పోసుకొని పోయి నువ్వు సమాధానం చెప్పాలి. అక్కడ నువ్వేందనేది నేను ఎస్ నేను మగోడిని, ఎస్ నేను ఏం తప్పు చేయలేదు అని చెప్పేసి నువ్వు మంచిగా మంచి నిర్దోషిలాగా బయటికి రావాలి. అది తెలంగాణ ప్రజలకు కావాలి. కానీ నువ్వు ఇష్టం వచ్చిన భాష మాట్లాడితే నిన్ను చెప్పాను కదా, నువ్వు అటు ఇటు కానోడు అని చెప్పి తెలంగాణ ప్రజలకు కూడా అర్థమైపోతుంది. ఒక మగవాడు ఎలా మాట్లాడాలి. రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే మొగోడు నువ్వా? ఆయన రాజకీయం చేసినప్పుడు నువ్వు ఏడున్నావు? ఇవాళ తెలంగాణ మీరు అంటున్నారు కదా, జై తెలంగాణను ఏం చేయాలంటే, అరే అవులే జై తెలంగాణ అననోళ్ళని తీసుకొచ్చుకొని టీడీపీలను మొత్తం తీసుకొచ్చి మీ పార్టీలో చేర్చుకున్నారా? అప్పుడేం బీకిరావారా నువ్వు? అప్పుడేం బీకినావు? సిగ్గు శరం లేదా మీకు? ఇవాళ రేవంత్ రెడ్డి గారితో మాట్లాడుతున్నారు. ఇవాళ తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి గారు ఇష్టం లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఎట్లా అధికారంలోకి తెచ్చిండ్రు? ఇవాళ రేవంత్ రెడ్డి గారి భాషని కానివ్వండి, అతనిని ఎందుకు గౌరవిస్తుంది తెలంగాణ సమాజం అనేది గుర్తుపెట్టుకో. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే 100% మీ కుటుంబం మొత్తం జైలుకు పోతుంది. తెలంగాణ ప్రజలు తిన్నారు, సొమ్ము తిన్నారు. ఆ సొమ్ము మొత్తం మీరు పైసతో పాటు కట్టాలి. ఏమనుకుంటున్నారా? మీరు ఏమనుకుంటున్నారు అంటే మాకు పేపర్ ఉంది, మాకు ఒక టీ న్యూస్ ఉంది, మాకు మీడియా ఉంది అనుకుంటున్నారా? ఇవాళ ప్రజాకోర్టులో మీరు ఆల్రెడీ ఓడిపోయినరు. మీరు అంటుంది, మీ చెల్లి అంటుంది ప్రజాకోర్టు ఉంది మాకు దాంట్లో మీద రాజ్యాంగం మీద నమ్మకం లేదు. మీకు రాజ్యాంగం మీద నమ్మకం లేనప్పుడు ఇంకా ప్రజాకోర్టులో మీరు ఆల్రెడీ ప్రజాకోర్టు తీర్పు ఇచ్చింది. మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజాకోర్టులో ఇప్పుడు తేల్చుకోండి.